హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరికీ హ్యాపీ సండే. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి, అఖిల భోజు అఫీషియల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారు? నేను బాగున్నానండి. అలాగే మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మా ఇంట్లో సండే స్పెషల్ బోటీ అండి, బోటీ కర్రీ చేసుకుంటున్నాము. మీతో కూడా షేర్ చేసుకుందామైతే వీడియో చేశానండి. కర్రీ మాత్రం సూపర్గా వచ్చిందని టేస్ట్. ఇప్పుడైతే మనం చూసేద్దాం ఎలా చేయాలో. నేను ఫస్ట్ ఆయిల్ వేయడం, ఆనియన్ వేయడం, వీడియో తీయడం మర్చిపోయానండి. సో మళ్ళీ కొన్ని ఉంచేసి అయితే మీకోసం వీడియోలో చూపించడానికి కోసం అయితే వీడియో తీసానండి. ఆయిల్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటానే బాగుంటుందండి, ఎందుకంటే నాన్ వెజ్ కదా, మళ్ళీ అందులో బోటీ నాన్ వెజ్, కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. ఉల్లిపాయలు, పుదీనా వేసుకోవాలండి. పుదీనా మాత్రం కంపల్సరీ వేసుకుంటానండి, నేనైతే నాకు చాలా ఇష్టం పుదీనా. ఇక్కడైతే పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను నేను, అంతే, ఎక్కువ ఏం తీసుకోలేదు. కొన్ని 2 బిర్యానీ ఆకులు తీసుకున్నానండి, కొంచెం ఘాటుగా బాగుంటుంది కదా అనేసి. ఫ్లేవర్ బాగుంటుందండి, మన బిర్యానీ ఆకు వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. మంచిగా కాగనిచ్చి వీటిని అయితే మంచిగా మగ్గించాలండి ఉల్లిపాయలని. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి, నాకైతే చాలా ఇష్టం అండి బోటీ. ఎంతమందికి మీకు ఇష్టమో కమెంట్ చేయండి. అలాగే సండే స్పెషల్ ఎవరెవరు ఏం చేసుకున్నారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడైతే వేడివేడిగా అన్నం అయిపోయిందండి, అన్నం అయింది. కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను, ఇంకా లంచ్లోకి ప్రిపేర్ అవుతుంది వంట. కానీ సూపర్ వచ్చిందండి, అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా వచ్చిందండి. పసుపు, ఇక్కడ పసుపు వేస్తున్నానండి. పసుపు ఇంత కొంచెం ఎక్కువనే వేసుకుంటారండి, నాకు కొంచెం కర్రీ ఎక్కువ రెడ్గా ఉంటే మాత్రం నచ్చదు. సో అందుకని కొంచెం పసుపు ఎక్కువగానే వేసుకుంటాను నేను. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మాత్రం మంచి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. కర్రీ మాత్రం ప్రిపేర్ అవుతూ ఉంటుంది ఇంకా. అలాగే మీకైతే నేను ఇవాళ కూడా ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే, ఈ రోజుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్లో మా డబ్బుకున్న విలువ మాత్రం మనిషికి అస్సలు లేదండి. నేను నా కళ్ళారా చూస్తున్నాను రోజు జరిగే సంఘటనలో. అందుకని మీతో నేను రోజుకి ఒకటి షేర్ చేసుకుంటున్నానండి. డబ్బుకు ఉన్నంత విలువ మనిషికి ఇవ్వట్లేదు. ఎవరి దగ్గర పైసలు ఉంటే వానికి వాల్యూ ఉంటుంది అంతే. ఇంకా వాళ్ళకి మంచోళ్ళ, వాళ్ళ గుణం మంచిదా, అదేం వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ దగ్గర పైస ఉందా, మనకి విలువ ఇవ్వాలి, వాడు మంచోడుగా, అంతే. పైసలు అయిపోయిందే, వాని దగ్గర ఏముంది, తీరా వానికి విలువ ఇచ్చేది అన్నట్టుగా ఉన్నాయండి రోజులు. ఇది ఎక్కడో చూడలేదు, మా ఫ్యామిలీలోనే చూశాను, చాలామందిని చూశానండి అట్లా. పైసలు ఉన్నాయంటే చాలండి, వాడు ఎట్లాంటి అయినా సరే, ఏం చేసినా సరే వాడు మంచోడు, ఇంకా అంతే, మనం రెస్పెక్ట్ ఇవ్వాలన్న విధంగా ఉంటారు. మన దగ్గర పైసలు లేకపోయినా వాడి గుణం ఎంత మంచిదైనా సరే వానికి ఎందుకు మర్యాద ఇచ్చేది అన్నట్టుగా ఉన్నాయి రోజులు ఇప్పుడు. సొంత అన్నదమ్ములు కూడా పైస గురించి వాళ్ళ కుట్టుకొని విడిపోవాల్సిన రోజులు వస్తున్నాయండి ఇప్పుడు, కేవలం డబ్బుతోనే. డబ్బు గురించి ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములైన అక్క చెల్లైనా కూడా పైస దగ్గర విడిపోవాల్సి వస్తుందండి. సో అట్లా ఉన్నాయి సిచ్యువేషన్స్. ప్లీజ్ ఎవరు మాత్రం అంతగా మనీకి అట్రాక్ట్ అవ్వద్దండి. మనీ మన అవసరాలు తీరుస్తుంది, మనకు మనీ అన్నీ ఎవ్రీథింగ్. కానీ ప్రతిదీ అదే కాదు కదండి, అన్నింటినీ తీర్చేది మనీయే. కానీ మనీకి ఇచ్చే మనీకి విలువ ఇవ్వాలి, మనుషులకు ఇచ్చే విలువ మనుషులకు కూడా ఇవ్వాలి కదండి. సో అట్లా మాత్రం ఎవరు ఉండకండి. ప్రజెంట్ ఓ టైం వచ్చిందంటే మన దగ్గర రూపాయి కూడా ఉండదండి. అట్లా సిచ్యువేషన్లో మనకు పైసా ఏం చేస్తుంది చెప్పండి. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది పైసా అనేది. మరి అంతగా అడిక్ట్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు కదండి మనీకి అయితే. సో ఇదండి, ప్లీజ్ ఎవరైనా ఒక్కరు మారినా చాలండి నా వీడియో చూసి నా మాటలు విన్న వాళ్ళైతే. ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ అయిపోతుందండి, చూసారు కదా. అట్లా గిన్నె పెట్టి పైన ఎందుకు వాటర్ పోసినా అంటే, వేడి వాటర్ ఉంటాయి కదండి, అడగంటకుండా ఉంటుంది. అలాగే కర్రీలో కూడా వాటర్ ఎక్కువగా వస్తాయి. సో అందుకనేసి నేను గిన్నె పైన పెట్టి వాటర్ పోస్తున్నాను, అట్లా బాగుంటుంది. సో అది అండి, ఇట్లా వచ్చిందండి. కానీ కర్రీ మాత్రం సూపర్ అండి అసలు. ఇలా తగినంత కారం పొడి వేసేసి కొద్దిసేపు అట్లే మగ్గనివ్వాలండి. కొంచెం ముక్కకు అనేది కారం పట్టుకుంటుంది కదా, సో అట్లయితే బాగుంటుంది. తర్వాత వాటర్ పోసేసి పైన మళ్ళీ గిన్నె పెట్టి నీళ్ళు పోయాలండి, గిన్నె అడుగంటదు. అలాగే కర్రీలో కూడా వాటర్ అనేవి మంచిగా వస్తూ ఉంటాయి. కర్రీ మాత్రం ఓవర్ సిమ్ అంటే మొత్తం మంట పెట్టేసి మాత్రం చేయొద్దండి, తొందరగా మాడిపోతుంది కదా. సిమ్లో పెట్టి చేసినామంటే తొందరగా అయిపోతుందండి. లేట్గా అయితే బోటి తొందరగా ఎట్లా ఉడకదు కదండి. సిమ్లో పెట్టి వండినాం అనుకో కొంచెం మంచిగా వస్తుంది. వాటర్ బాగా వచ్చేసి పెద్దగా పెడితే వాటర్ మొత్తం ఇంకిపోతాయండి, కర్రీ కూడా ఎక్కువ ఉడకదు. సో ఇదండి కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలు చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మీ ఇంట్లో మీరు సండే స్పెషల్ ఏం చేసుకున్న కమెంట్లో తప్పకుండా తెలియజేయండి, మర్చిపోకండి ఎవరు కూడా, ఓకేనా. కర్రీ కనిపిస్తుంది కదండి, చూడడానికి మాత్రం యమ్మీగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, మా సండే
లంచ్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. మీరేం చేసుకున్నారో, ఏం స్పెషల్ చేసుకున్నారో, వెజ్జా నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. షేర్ చేయండి నాతో కూడా, ఓకేనా అండి. ప్లీజ్ అండి, ఎవరైనా కొత్తగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశానండి. నా ఛానల్ అయితే నేను ఫ్రీ ప్రమోషన్ చేద్దామని అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో నాకు కమెంట్ చేయండి, మీ ఛానల్ నేమ్ కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి. నేను నా ఛానల్ అయితే కొన్ని ఛానల్స్ని ఫ్రీగానే ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి. బాయ్ ఆల్. ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.